గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది మీకు పైథాన్‌లో కాదు. ఎక్కడైనా సరే సేమ్ కాన్సెప్ట్, మొత్తం అంతా సేమ్ ఉంటది. ఎక్కడైనా చిన్న చేంజ్ ఉండొచ్చేమో. బట్ ఇక్కడ నేర్చుకున్నది మీకు ఎక్కడ పక్కా హెల్ప్ అవుతది. వేరే లాంగ్వేజ్‌లో ఎక్కడైనా సరే. సో, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి మాట్లాడే ముందు ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఒక పర్టిక్యులర్ డేటా వాలిడేషన్స్‌లో గానీ, లేకపోతే డేటా వాలిడేషన్స్ అంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ థింగ్ మీరు వాలిడేట్ చేయబోతున్నారు. ఇది అలా ఉందా లేదా? ఒక ఒక టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ ఫార్మాట్ కానీ ఏదో ఒకటి. సో, అది మీరు అనుకున్న విధంగా ఉందా లేదా? లేకపోతే సపోజ్ ఏతో స్టార్ట్ అయిందా లేదా? లేకపోతే ఇది ఇట్లా ఈమెయిల్ ఫార్మాట్‌లో ఉందా లేదా? ఇట్లాంటివి. లేదా ఎక్స్‌ట్రాక్షన్స్ అంటే తెలుసు కదా! డేటాని ఒక ఫుల్ టెక్స్ట్ ఉంది. మొత్తం ఒక పెద్ద తొట్ల తొట్ల క చాలా ఎక్కువ డేటా ఉంది. అందులోంచి ఒక ఫ్యూ మీరు అనుకున్న ప్యాటర్న్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ప్యాటర్న్ అంటే ఏంటో మాట్లాడతాను. సో, ఒక పర్టిక్యులర్ విధానం అంటే ఇప్పుడు ఆహ్, మీ పేర్లు ఎలా ఉంటాయి? సపోజ్ నా పేరు అనుకో. సపోజ్ ఇలా స్టార్ట్ అయ్యి మా ఇంటి పేరు కదా! సో, సపోజ్ నరేష్ స్పేస్ ఆహ్, ఏదో వాళ్ళ ఇంటి పేరు కే ఏదో ఒకటి. ఆళ్ళ ఇల్లు పేరు మొత్తం వస్తది. సో, మీ ఇంటి పేరు కూడా అట్లే ఉంటది. సపోజ్ మీ పేరు పవన్ స్పేస్ ఏదో ఆడవాళ్ళ ఏదో ఒకటి వచ్చిందనుకుందాం. సో, ఇట్లా అనుకో. మీదైనా అంతే. ఫస్ట్ మీ పేరు స్పేస్ ఇంటి పేరు. అట్లా ఇలాంటి ప్యాటర్న్ ఎతకాలి ఈ మొత్తం టెక్స్ట్‌లో. ఓకే. ఇటువంటియి ఎలా రాయాలి? ఓకే. ఇది ప్యాటర్న్ మ్యాచింగ్ అనమాట. అంటే ఈ ప్యాటర్న్ ఎతికి ఉంటే దాన్ని బయటికి పిలుచుకురావడం. సో, ఇలా బయటికి పిలుచుకురావడమా, లేకపోతే ఉందా లేదా అని తెలుసుకోవడమా అనడానికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. చిన్ని ఫంక్షన్సే ఎక్కువ కాదు. యాక్చువల్లీ చాలానే ఉంటాయి. మీ యూజ్ కేస్ బట్టి మీకు ఏది సెట్ అవుతదన్నది తీసుకోవాలనమాట. అంటే నేను ఈ ఫంక్షన్స్ మాట్లాడే ముందు మీకు ప్యాటర్న్ ఎక్స్ట్రాక్టింగ్ అంటే ఏంటో చెప్పాను. సో, ఇప్పుడు ఇంకా ఏముంటాయంటే ఇందులో క్వాంటిఫైయర్స్ అని ఉంటాయి. ఫంక్షన్స్ మాట్లాడదాం. ప్యాటర్న్ ఎక్స్ట్రాక్టింగ్ మాట్లాడి ఫంక్షన్స్ మాట్లాడి క్వాంటిఫైయర్స్ అని ఉంటాయి. దాని తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అని ఉంటాయి. దాని తర్వాత ఎస్కేప్ సీక్వెన్సెస్ అని ఉంటాయి. ఇవన్నీ మాట్లాడతాము ఈరోజు. జస్ట్ ఇది ఒక హై లెవెల్ ఇండెక్స్ అనమాట. ఏంటి అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే? జస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ రాస్తావు. ఆ ప్యాటర్న్‌ని ఫైండ్ అవుట్ చేస్తావు అనమాట. ఏం యూజ్ ఫైండ్ అవుట్ చేస్తావు అంటే ఈ ఫంక్షన్స్ యూజ్ ఫైండ్ అవుట్ చేస్తావు. ఓకే. సో, ఈ ఫంక్షన్స్ ఎందులో ఉంటాయంటే మనకు రెగ్యులర్‌గా ఎందులో ఉంటాయని మీరు ఎందులో ఉంటాయి అనుకుంటున్నారు? మాడ్యూల్స్. మన మాడ్యూల్స్ ఉంటాయి కదా! స్ట్రింగ్ క్లాస్‌కి మాడ్యూల్స్ చూసారు కదా! స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్ని స్ట్రింగ్ క్లాస్ మాడ్యూల్‌లో ఉంటాయి. అట్లనే ఈ పర్టిక్యులర్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అన్నీ ఏ మాడ్యూల్‌లో ఉంటాయంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ మాడ్యూల్‌లో ఉంటాయి. సో, మీరు ఏం చేయాలంటే మీరు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌తో ఆడే ముందు ఒక పర్టిక్యులర్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. సో, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఇంపోర్ట్ చేసుకున్నాక దాంట్లో ఫంక్షన్స్ ఇట్లనే కదా మనం కాల్ చేస్తాం. అంటే మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్. ఏ ఫంక్షన్? టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇక్కడ రాస్తాను చూడండి ఫస్ట్. చాలా ఉంటాయి. మీరు కావాలి అనుకుంటే మనం డైరెక్టరీ అనే ఫంక్షన్ మాట్లాడుకున్నాం కదా! డైరెక్టరీ ఆఫ్ ఈ పర్టిక్యులర్ మాడ్యూల్ అని రాశారంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవైలబుల్ అండర్ దిస్ పర్టిక్యులర్ మాడ్యూల్ అన్నీ నీకు చూపిస్తాయి. కానీ మనం రెగ్యులర్గా ఎంతవరకు బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఒకరికి రావాలి అంటే ఎంతవరకు బేసిక్ పైనే, ఇంకా అడ్వాన్స్డ్‌గా కాదు కానీ జస్ట్ బేసిక్ అండ్ న్యూట్రల్ నాలెడ్జ్ రావాలి. ఎవరైనా ఒక క్వెషన్ అడిగితే అట్లీస్ట్ ఆన్సర్ చేసేయగలిగేలా ఉండాలి. అలాంటి ఫంక్షన్స్ మాట్లాడతాను. సో, ఫైండ్ ఆల్, సెర్చ్, మ్యాచ్. ఓకే. ఇంకా ఉంటాయి. అవన్నీ మనం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాట్లాడదాం. సో, ప్రస్తుతానికి ఫైండ్ ఆల్. ఇది ఎళ్ళే ముందు ప్యాటర్న్స్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు పర్టిక్యులర్ ఒక స్ట్రింగ్ ఉంది. లేకపోతే ఒక ఫుల్ టెక్స్ట్ ఉంది. మీ పేరు క్యాన్రీ హ్యాస్ ఏ క్యాన్ ఇన్ హెర్ క్యాన్ బ్యాగ్. ఏదో నార్మల్‌గా రాశాను. ఇట్లా స్ట్రింగ్ ఉంది. సో, ఇందులో మీరు ఏ ప్యాటర్న్ కనుక్కోవాలంటే క్యాన్ అన్నది కనుక్కోవాలి ఎక్కడుంది. సో, ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ డాట్ ఫైండ్ ఆల్ ఆఫ్ ప్యాటర్న్ ఏంటి మీది? క్యాన్. ఇదే కదా మీరు ఎతకాలనుకున్నారు. జస్ట్ క్యాన్. ఏ స్ట్రింగ్‌లో ఎతకాలనుకున్నారు? ఏ అనుకుందాం దీనిది వేరియబుల్ ఏ. ఇట్లా క్లోజ్ చేశారనుకోండి. అవుట్‌పుట్ ఏమొస్తది? ఈ క్యాన్ అన్నది ఫైండ్ ఆల్ అంటే ఎన్నిసార్లు ఉన్నా ఎతుకు అని. ఎన్నిసార్లు ఉంది? 1, 2, 3 ఈ 3 చూపిస్తది అవుట్‌పుట్‌లో. ఎట్లా చూపిస్తది? క్యాన్, లిస్ట్ లాగా అనమాట. ఫైండ్ ఆల్ ఇలా చేస్తది. మొత్తం అంతా ఫైండ్ చేస్తది. ఇప్పుడు ఫుల్ మ్యాచ్ ఇట్లుంటాయి. సో, సెర్చ్‌కి వెళ్దామా? సెర్చ్ ఏం చేస్తది అంటే ఈ సేమ్ ఇదే మీరు ఇక్కడ ఫైండ్ ఆల్ దిస్ సెర్చ్ అని రాశారంటే ఇదే సేమ్ క్యాన్ ఏ అని పెట్టారంటే దీన్ని ప్యాటర్న్ అంటావు. దీన్ని సెర్చ్ స్ట్రింగ్. ఏ స్ట్రింగ్లో అయితే సెర్చ్ చేస్తున్నావో దాన్ని. సో, ఈ ప్యాటర్న్ని కనుక్కోవడానికి మొత్తం ఇవన్నిటిని ఎతుకుతుందా అంటే లేదు. ఫస్ట్ ఎక్కడైతే తగిలిందో అది మాత్రమే రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. అంటే దీని ఇండెక్స్ అంతా 0, 1, 2 కదా! సో, 0, 3 స్పాన్.
స్పాన్ అంటే ఇంత స్పాన్ అవుతుంది ఇది, ఈ పర్టికులర్ ఏరియాలో స్పాన్ అవుతుంది ఈ పర్టికులర్ ఇండెక్స్లో. ఓకే, సో సర్చ్ అన్నది ఇట్లా సర్చ్ చేస్తుంది. సపోజ్ ఈ ఈ ఈ వర్డ్ లేదనుకుందాం మన స్ట్రింగ్లో, హ్యాజ్ ఏతో స్టార్ట్ అవుతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్పాన్ అన్నది సర్చ్ అన్నది ఇది రిటర్న్ చేస్తుంది. ఓకే, అంటే ఏది ఫస్ట్ తగిలితే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇది సర్చ్, ఇంకా మిగతాయి పట్టించుకోదు వెనకాల ఎన్నున్నా. ఓకే, సో మ్యాచ్ ఏం చేస్తుంది అంటే మీకు ఇలా ఉన్నది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇందాక ఇది తీస్తాం కదా మనం, మళ్ళీ పెడదాం క్యానరీ అన్నది. సో ఇందులో క్యాన్ అన్నది ఫస్ట్ తగులుతుంది. అంటే సర్చ్ మ్యాచ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ తగలాలి. ఇప్పుడు నువ్వు వెతుకుతున్న ప్యాటర్న్ నువ్వు వెతుకుతున్న స్ట్రింగ్లో ఫస్ట్ ఉండాలి, స్టార్టింగ్లో ఉండాలి. ఓకే, లేకపోతే నన్ రిటర్న్ చేస్తుంది, నన్. ఇప్పుడు మనం క్యాన్ వెతుకుతున్నాం, ఆర్ఈ డాట్ మ్యాచ్ ఆఫ్ క్యాన్ ఇన్ ఏ స్ట్రింగ్లో మ్యాచ్ ఎత్తుకు క్యాన్ ఎక్కడ ఉందా అని. ఇలా ఉంది అనుకో స్ట్రింగ్, స్టార్టింగ్లోనే దొరికేసింది కాబట్టి ఎస్ రిటర్న్ చేస్తుంది, దొరికింది క్యాన్ అన్నది అని రిటర్న్ చేస్తుంది. అదే సో దీని అర్థం ఏంటి అంటే మ్యాచ్ అన్నది ఫస్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎత్తుకుతుంది. ఇప్పుడు ఈ క్యానరీ అన్నది లేదనుకుందాం, మనం ఇందాక కొట్టేసినట్టు మళ్ళీ కొట్టేసామంటే హ్యాష్తో స్టార్ట్ అవుతుంది స్ట్రింగ్. సో మ్యాచ్ అన్నది నన్ రిటర్న్ చేస్తుంది. క్యాన్ మళ్ళీ ఉన్నా సరే మ్యాచ్ అన్నది స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ మాత్రమే ఎత్తుకుతుంది. ఓకే, మధ్యలో అన్న వాటి గురించి పట్టించుకోదు. కాకపోతే మన సర్చ్ అయితే ఏం చేస్తుంది పాపం, అన్ని చోట్ల పట్టించుకుంటుంది. ఫుల్ మ్యాచ్ అంటే మీకు అర్థమైపోవాలి. ఇక్కడికి నువ్వు ఇచ్చిన ప్యాటర్న్ కంప్లీట్గా నువ్వు ఇచ్చిన స్ట్రింగ్తో మ్యాచ్ అవ్వాలి. అంటే స్ట్రింగ్ ఎడిషనల్గా ఏమన్నా ఉందనుకో, ఇప్పుడు సపోజ్ ఇందులోనే ఆర్ఈ డాట్ ఫుల్ మ్యాచ్ ఆఫ్ క్యాన్ నీ ఏమైనా స్ట్రింగ్ ఇచ్చామంటే క్యాన్ ఒక్కటే ఈ స్ట్రింగ్ అందరిలోనే ఉండాలి. మొత్తం హ్యాజ్ గీజ్ ఇవన్నీ ఇంత పెద్ద స్ట్రింగ్ ఉండద్దు. అలాంటిది ఫుల్ మ్యాచ్ అనమాట. ఓకే, సో ఇవి మేజర్లీ హెల్ప్ఫుల్ అయ్యేవి మాట్లాడాలి అంటే ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి మీరు ప్యాటర్న్ని లాగచ్చు, ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, లేదా వ్యాలిడేట్ చేయొచ్చు. కాకపోతే మీకు ప్యాటర్న్ ఇది ఒక్కటేనా? కాదు. ప్యాటర్న్ని డిఫైన్ చేయడానికి మల్టిపుల్ టైప్స్లో ప్యాటర్న్ రాయొచ్చు నీకున్న యూస్ కేస్ బట్టి. ప్యాటర్న్స్ని ఎలా రాయాలి, హౌ టు రైట్ ప్యాటర్న్స్, ఇది క్వశ్చన్. ఓకే, సో దీనికి వెళ్ళే ముందు డిఫరెంట్గా ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. దాన్ని ఎలా రాయాలో తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మీరు ఇది చూసారు, ఏది ఇప్పుడు మీరు ఏం చూసారు, క్యాన్ కదా, క్యాన్. సో క్యాన్ అన్నది ఏంటి, ఈ క్యాన్ అన్న వర్డ్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఎక్కడైనా దొరుకుద్దా అని. సపోజ్ ఇంకోటి ఏంటి అంటే క్యాన్ ఇలా ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే సింగిల్ లెటర్. ఓకే, నీ స్ట్రింగ్లో ఒక్కటే లెటర్ ఉంటుంది. అంటే ఇలా రాస్తే దాని అర్థం ఏంటి అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఐదర్ సి ఆర్ ఏ ఆర్ ఎన్, ఈ 3 లెటర్సే. కాకపోతే ఒక్కటేసారి, అంటే ఇది సింగిల్ లెటర్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. అంటే ఒకటే లెటర్ అవైలబుల్, ఒకటే లెటర్ ఉన్న స్ట్రింగ్స్ని పాస్ అవుతాయి. కాకపోతే ఆ ఒకటే లెటర్ ఎట్లా ఉండాలి, ఈ 3 స్ట్రింగ్సే దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాయి. అర్థమైందా? అంటే ఈ ప్యాటర్న్ ఇచ్చారనుకోండి, మీరు ఈ ప్యాటర్న్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది మనం ఇందాక దాకా రాసిన జస్ట్ ఇది. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా రాస్తే మీరు సిఏఎన్ ఈ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ స్ట్రింగ్ ఒకవేళ ఉంటే దొరికింది పట్టుకుంటుంది, ఈ స్ట్రింగ్ ఉంటే ఇది పట్టుకుంటుంది, ఈ ప్యాటర్న్. ఓకే, మీరు ఏదో ఒక ఫంక్షన్ వాడుకోండి. మీరు సపోజ్ సర్చ్ వాడచ్చు. ఓకే, సర్చ్ వాడితే ఈ ప్యాటర్న్లో ఉన్నాయన్నీ దొరుకుతాయి. ఓకేనా? సో లేకపోతే మీరేం వాడచ్చు, మన ఫుల్ మ్యాచ్ వాడచ్చు. ఫుల్ మ్యాచ్ వాడితే ఏమవుద్ది, ఈ పర్టికులర్ స్ట్రింగ్ మాత్రమే ఉంటేనే దొరుకుతుంది. అవి పక్కన పెట్టండి ఫంక్షన్స్. సో మీరు దాన్ని నేను చెప్పబోయే ప్యాటర్న్స్తో లింక్ చేసుకోండి తర్వాత. ఓకే, నేను 2 కలిపి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఇదేంటి అన్నది అర్థం చేసుకోండి. జస్ట్ సిఏఎన్ స్క్వేర్ బ్రాకెట్ అంటే ఐదర్ సి ఆర్ ఏ ఆర్ ఎన్. ఇప్పుడు ఆర్ అంటున్నాను చెప్పాను కదా అని సిఏ ఉన్నది అవ్వదు ప్యాటర్న్లో. అంటే ఇలా ప్యాటర్న్ రాస్తే ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవ్వదు. జస్ట్ సింగిల్ లెటర్ అంటున్నాడు వీడు. ఇప్పుడు దీని అర్థం ఏంట్రా అంటే ఇది ఒక లెటర్, ఇది ఒక లెటర్ ప్యాటర్న్లో. అంటే 2 లెటర్ వర్డ్ ఇది. 2 లెటర్ వర్డ్ ఫస్ట్ లెటర్లో సి కానీ ఉండొచ్చు, ఏ కానీ ఉండొచ్చు, ఎన్ కానీ ఉండొచ్చు. సెకండ్ లెటర్లో సి కానీ ఉండొచ్చు, ఏ కానీ ఉండొచ్చు, ఎన్ కానీ ఉండొచ్చు. ఒరే నువ్వు ఇప్పుడు నాకు ఇంకోటి కావాలి, ఇప్పుడు 3 లెటర్స్ రావాలి, అందులో కూడా ఇదే కావాలరా నాకు అని అన్నావు అనుకో, సిఏఎన్ ఇలాంటి ప్యాటర్న్ నేను పట్టుకోవాలి అంటే ఫస్ట్ లెటర్ 3 ఉండాలి, ఈ 3 ఏదో ఒకటి ఉండాలి, సెకండ్ లెటర్ ఈ 3 థర్డ్ లెటర్ ఉండాలి. అంటే నువ్వేం రాయొచ్చు అంటే ఇలా రాయక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ 10 సార్లు రాయాలనుకో, మరి చాలా కష్టమైపోద్ది కదమ్మా నీకు. సో దానికోసమే వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే సిఏఎన్ ఇలా పెడతావు, తర్వాత ఈ పర్టికులర్ సిఏఎన్ ప్యాటర్న్ స్టార్ పెట్టావు అనుకో, ఎన్నిసార్లైనా రావచ్చు అని. అంటే స్టార్ గురించి మాట్లాడే ముందు
స్టార్ అంటే ఏంటి అంటే మీరు గుర్తుపెట్టేసుకోండి, 0 ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ప్లస్ పెట్టారంటే 1 ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. క్వశ్చన్ మార్క్ పెట్టారంటే 0 ఆర్ 1 టైం. ఓకే, ఇప్పుడు నీకు ఎన్నిసార్లు రావాలి ఈ స్ట్రింగ్? సిఏఎన్ అని ఒకసారి రావాలి, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ అయినా రావాలి కదా. అదే కదా నువ్వు అడుగుతుంది. ఫస్ట్ ఒకసారి రాసింది తీసుకొచ్చావు, బాగానే ఉందరా అన్న. 2 సార్లు రాసావు సిఏఎన్. సో ఈ మూడిట్లో ఒకటి అన్నావు. తర్వాత 3 సార్లు అన్నావు. తర్వాత 4, 5 అంటావు. సో ఇలా రాసుకుంటూ నేను వెళ్ళాలా అంటే లేదు, జస్ట్ ఫస్ట్ కనీసం అట్లీస్ట్ వన్స్ రావాలి కదా. సో ప్లస్ అట్లీస్ట్ వన్స్ రావాలి కాబట్టి. లేదు నాకు ఎంటీ స్ట్రింగ్ అయినా యాక్సెప్ట్ అవ్వాలి అంటే ఏం పెడతావు? స్టార్ పెడితే ఏంటి, ఈ క్యాన్ అన్నది ఒక్కసారైనా లేదా అంతకంటే ఎక్కువ సార్లు అయినా రిపీట్ అవ్వాలి. అంటే ఎట్లా అంటే ఒకసారి క్లారిటీ మాట్లాడతాను చూడండి. సో క్యాన్ అంటే క్యాన్ ప్యాటర్న్, క్యాన్ స్ట్రింగ్ ఇది ఒకటే యాక్సెప్ట్ అవుతుంది. క్యాన్ బ్రాకెట్లో పెట్టామంటే దాని అర్థం ఏంటంటే సి కానీ, ఏ కానీ, ఎన్ కానీ, ఈ మూడిట్లో ఏదన్నా అని. ఓకే, సో సి ఆర్ ఏ ఆర్ ఎన్ ఈ మూడిట్లో ఏ స్ట్రింగ్ అయినా యాక్సెప్ట్ అవుతుంది. ఇట్లా క్యాన్ ఇట్లా పెట్టి స్టార్ పెట్టామంటే సో ఫస్ట్ ఒక లెటర్ పిక్ చేసుకో. ఓకే, ఈ మూడిట్లోంచి పిక్ చేశాను. తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ ఎన్నిసార్లు అయినా నీ ఇష్టం. మళ్ళీ ఇంకో లెటర్ పిక్ చేసుకో ఈ మూడిట్లోంచి, సిఎన్. ఓకే, మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చా? ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, నీ ఇష్టం. బి అవుద్దా? అవ్వదు. ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుంది. సిఎన్ఎన్ఎన్ఎన్ఎన్ ఇది యాక్సెప్ట్ అవుద్దా? అవుతుంది. సిఎన్ఏ సిసిఏ ఇది యాక్సెప్ట్ అవుద్దా? అవుతుంది. స్టార్ పెట్టకూడదు. ఎంటీ స్ట్రింగ్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే స్టార్ అంటే ఏం చెప్పాను, 0 ఆర్ 1 టైం. ఈ ప్యాటర్న్ 0 ఆర్ 1 టైమ్స్ రావాలి అని చెప్పాను. సారీ 0 ఆర్ ఇన్ఫినిటీ టైమ్స్. అంటే 0 అయినా రావచ్చు, ఎన్నిసార్లు అయినా పిక్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ని. ఈ ప్యాటర్న్ ఫస్ట్ టైం పిక్ చేసావు, సెకండ్ టైం పిక్ చేసావు, థర్డ్ టైం వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది, ఇది రాంగ్ అయిపోయింది. ఈ ప్యాటర్న్ ఫస్ట్ టైం పిక్ చేసావు, సి పిక్ చేసావు, సెకండ్ టైం ఎన్ పిక్ చేసావు, థర్డ్ టైం ఎన్ పిక్ చేసావు, ఫోర్త్ టైం ఎన్ పిక్ చేసావు, ఫిఫ్త్ టైం ఎన్ పిక్ చేసావు. సో ఇది యాక్సెప్ట్ అవుతుంది. నాకు ఒక స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ కావాలి, నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా ఎన్ టైమ్స్ అని అనుకో, ఏదో ఒక పర్టికులర్ నెంబర్ చెప్పు అని అంటే ఇట్లా పెట్టచ్చు అనమాట. ఈ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి ఇది 4 టైమ్స్ రిపీట్ చేసుకొని ఇష్టం. కాకపోతే 4 అయితే ఉండాలి. ఇప్పుడు సపోజ్ సి ఇది యాక్సెప్ట్ అవుద్దా అంటే నో. ఎందుకంటే ఈ ప్యాటర్న్ని ఒకసారి పిక్ చేయాలి, రెండోసారి పిక్ చేయాలి, మూడోసారి పిక్ చేయాలి, నాలుగోసారి పిక్ చేయాలి. దాని అర్థం అది 4 సార్లు పిక్ చేయి, వీటిలోంచే పిక్ చేయి, అప్పుడు అలాంటివి మాత్రమే యాక్సెప్ట్ అవుతాయంట. ఎగ్జాంపుల్ చెప్పిన సిఏఏఏ యాక్సెప్టెడ్, సిఏఏఏఏ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకు? 5th టైం పిక్ 5 ఉన్నాయి ఇందులో కదా. సో ఇది నాట్ యాక్సెప్టెడ్ అంటే ఇది ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వట్లేదు. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే క్వశ్చన్ మార్క్, స్టార్, ప్లస్ ఎం అంటే ఎం నెంబర్ ఆఫ్ టైమ్స్, ప్లస్ అంటే 1 ఆర్ మోర్, స్టార్ అంటే 0 ఆర్ మోర్ టైమ్స్, క్వశ్చన్ మార్క్ అంటే 0 ఆర్ 1 టైం. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఈ డాట్ గుర్తున్నంతసేపు 0 అనుకోండి, ఇది 1 అనుకోండి, 0 ఆర్ 1. స్టార్ అంటే ఇది ఎట్లా ఉంది, సర్కిల్లా ఉందా, సో 0 ఆర్ మోర్. ప్లస్ అంటే ఎట్లా ఉంది, 1లా ఉందా, 1 ఆర్ మోర్. ఎం టైమ్స్, ఎన్ అని పెడితే మినిమం ఎం టైమ్స్, మ్యాక్సిమం ఎన్ టైమ్స్. సో ఇదే మాట్లాడదాం పైంది. క్యాన్ 4, 8 దాని అర్థం ఏంటి, ఏం యాక్సెప్ట్ అవుతాయి, సిఏఏఏ ఇది యాక్సెప్ట్ అవుద్ది, సిఏఏఏఏ ఇది యాక్సెప్ట్ అవుద్ది. ఎందుకు 5 వచ్చింది. అట్లా 8 లెంత్ ఉన్న స్ట్రింగ్ వరకు యాక్సెప్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం పిక్ చేస్తావు, సెకండ్ టైం పిక్ చేస్తావు, థర్డ్ టైం పిక్ చేస్తావు, ఫోర్త్ టైం పిక్ చేస్తావు. ఇక్కడ నుంచి యాక్సెప్టెన్స్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మినిమం 4 కదా. తర్వాత 5th టైం యాక్సెప్ట్ చేస్తావు. ఈ 6th, 7th, 8th ఇక్కడ వరకు నువ్వు పిక్ చేసిన స్ట్రింగ్స్ అన్నీ నడుస్తాయి. అంటే 6 లెంత్ ఉన్నా నడుస్తుంది, 7 లెంత్ ఉన్నా, 8 లెంత్. కాకపోతే అవన్నీ ఇందులో ఉండాలి. ఓకే, సో ఇవి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, నేను ఇందాక మాట్లాడుతుంది ఏంటి, దాని పేరు క్వాంటిఫైయర్స్. క్వాంటిఫైయర్స్ అంటే క్వాంటిటీ తెలియజేస్తాయి అన్నమాట. ఈ క్వాంటిటీ ఎంత, క్వాంటిటీ ఒకసారి రావాలా, 2 సార్లు రావాలా, 3 సార్లు రావాలా అన్నట్టుగా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడబోయేది, అది మాట్లాడే ముందు ఒకసారి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మీ కన్ఫ్యూజన్ పోవాలి ఇక్కడ. సో ఏబి ఇలా ఉంది స్ట్రింగ్. ఓకే, సో దీన్ని ఇలా పెట్టాను అనుకో, దాని అర్థం ఏంటి, ఏ ఆర్ బి ఈ రెండిట్లో ఒక సింగిల్ లెటర్. ఇప్పుడు నేను దీన్ని ప్లస్ పెట్టాను అనుకో, ఏఆర్బి ఎన్నిసార్లు అయినా కదా. అదే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఏం యాక్సెప్ట్ అవుతాయి ఇక్కడ, ఏ బీబీబీ ఏ ఇది యాక్సెప్ట్ అవుద్ది కదా. ఇప్పుడు నేను సపోజ్ దీన్ని ఇలా రాశాను, ఏబి ఇదంతా
ఒక జాయింట్. ఓకే. ఒక జాయింట్ ఇది. దీన్ని ప్లస్ పెట్టాను. ఏమవుద్ది? అంటే ఇదొక్కటే ఒక సింగిల్ కంబైన్డ్ కింద అనమాట. ఇట్లా జాయింట్ అంటే ఇదొక లెటర్, ఇదొక లెటర్ కింద తీసుకొని ఇలా రావచ్చు అని చెప్తున్నాం. కాకపోతే దీని అర్థం ఏంటంటే ఏబి ఎన్నిసార్లైనా రావచ్చు కలిపి కాంబినేషన్. అంతేకాని ఏబిబిఏ ప్లస్ పెట్టాను కదా 1 ఆర్ మోర్ ఇది నడిచేస్తుంది కదా అంటే ఏబి సెపరేట్ కాదు, ఇక్కడ ఏబి కలిపి ఇలా మెన్షన్ చేయడం వల్ల. ఓకే. ఇది డిఫరెన్స్ ఒకటి, ఇది ఒకటి నోటీస్ చేసి పెట్టుకోండి అంతే. సో ఎగ్జాంపుల్గా కాదు, మనం ఇందాక స్క్వేర్ ఇవి మాట్లాడాం కదా. సో దాని అర్థాలు ఏంటి అంటే సెట్ ఆఫ్ పాసిబుల్ క్యారెక్టర్స్. అంటే నువ్వు ఇందులో ఇచ్చేవన్నీ పాసిబుల్ క్యారెక్టర్స్ అనమాట. ఇప్పుడు ఏ బి ఇచ్చావు అనుకో, ఏ ఈజ్ 1 క్యారెక్టర్ పాసిబుల్లీ, బి ఈజ్ 1 క్యారెక్టర్ పాసిబుల్లీ సెపరేట్గా. ఓకే. అంటే ఇప్పుడు నీకు ఏబిసి ఈ 3 రావాలి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. అప్పుడు ఏం రాయొచ్చు, ఇలా రాయొచ్చు. నీకు డిఎఫ్ ఈ 5లో ఏదో ఒకటి ఉండొచ్చు స్ట్రింగ్ యాక్సెప్ట్ అవ్వడానికి. సో అప్పుడు నువ్వేం రాయొచ్చు అంటే ఏ టు ఎఫ్ ఇలా రాయొచ్చు. అంటే స్మాల్ మాత్రమే కన్సిడరబుల్. ఓకే. నువ్వు ఏ టు ఎఫ్ రాసావు కానీ క్యాపిటల్ ఏ కూడా కన్సిడరబుల్ కాదు. క్యాపిటల్ ఏ కన్సిడర్ చేయాలంటే ఏ టు క్యాపిటల్ ఎఫ్, ఈ క్యాపిటల్ ఏ టు క్యాప్ రెండు కన్సిడర్ చేయాలంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. సో ఫస్ట్ లెటర్కి ఈ 5 ఉంటాయా, 6, ఈ 6 లెటర్స్ కన్సిడరబుల్, ఈ 6 లెటర్స్ కన్సిడరబుల్ ఫస్ట్ లెటర్కి ఇట్లా రాస్తే. అదే ఇక్కడ నేను ఇట్లా స్టార్ పెట్టినాను అనుకో, దాని అర్థం ఏంటి, ఫస్ట్ లెటర్కి సపోజ్ స్టార్ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే 0 కూడా యాక్సెప్టెన్స్ కాబట్టి. 0 అంటే ఎంటీ స్ట్రింగ్, ప్లస్ అంటే ఫస్ట్ లెటర్కి నుంచి అన్ని లెటర్స్ ఇంకా అంటే ఏ టు ఎఫ్ అంటే ఇప్పుడు ఏ బి సి ఎఫ్ ఇది యాక్సెప్టెడ్, ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఈ కాంబినేషన్లోనే ఉంది, సెకండ్ లెటర్ ఈ కాంబినేషన్లో ఉంది, థర్డ్ లెటర్ ఇట్లా నువ్వు ఎన్ని లెటర్స్ అని రాయొచ్చు. ప్లస్ పెట్టాను కాబట్టి మినిమం 1 లెటర్ రాయాలి. లేదా స్టార్ పెట్టావు అనుకో, మినిమం 1 లెటర్ కూడా రాయక్కర్లేదు, 0, ఎందుకంటే 0 ఆర్ మోర్ కాబట్టి. ఓకే. సో ఇందాక మాట్లాడుతున్నట్టు ఇది ఒక ప్యాటర్న్, సెట్ ఆఫ్ ప్యాటర్న్స్. అట్లానే ఇట్లా రాసేటప్పుడు క్యాపిటల్ ఈ పైకి ఇట్లా క్యాప్ పెట్టావు అనుకో, క్యాప్ పెడితే ఏంటి అంటే ఇప్పుడు ఏ అని పెట్టావు అనుకో, దాని అర్థం ఏంటంటే ఏ తప్పితే ఎక్సెప్ట్. సో ఈ వీడియో కొంచెం లెంత్ అయితే అవుతుంది, ఎందుకు అంటే ఇది చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్, మాట్లాడకపోతే మీకు చాలా మిస్ అయిపోతాయి. సో అందుకని ఇన్డెప్త్గా మాట్లాడుతున్నాను. ఎవరైనా ఇబ్బందిగా ఉంటే 2 పార్ట్స్ కింద చూడండి, నేనైతే సింగిల్ పార్ట్ కింద అప్లోడ్ చేసేస్తాను, చిన్న వీడియో కాబట్టి. సో ఇదైతే ఎక్సెప్ట్ అంటే ఇది మినహాయించి, అంటే ఏ లేకుండా ఉన్న స్ట్రింగ్స్, అంటే బి కానీ అవ్వచ్చు, సి కానీ అవ్వచ్చు, 0 కానీ అవ్వచ్చు, 7 కానీ అవ్వచ్చు, స్ట్రింగ్స్ ఏదన్నా ఏ ఉండద్దు, ఏ క్యారెక్టర్ అయినా ఉండదు. స్లాష్ ఉండొచ్చు స్ట్రింగ్లో, సింగిల్ లెటర్ అవ్వాలి మళ్ళీ, ఎందుకంటే నువ్వు సింగిల్ పెట్టావు, లేకపోతే స్టార్ పెట్టావు అనుకో, నువ్వు పిక్ చేస్తున్న ప్రతిసారి ఏ తప్పితే ఏమన్నా పిక్ చేయాలి. ఓకే. సో అది ఎక్సెప్ట్ అనమాట. క్వాంటిఫైర్స్ అయితే చూసారు మీరు, ఏంటి స్టార్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇవన్నీ చూసారు. ఇప్పుడు మనం మాట్లాడబోయేది స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఇది మాట్లాడాము ఇందాక దాకా, దీంట్లో ఏమిస్తే దాని అర్థం ఆ పర్టికులర్ క్యారెక్టర్ తీసుకో అని కదా, ఆర్. అదే ఇట్లా పెడితే ఏం చెప్పాను, ఎక్స్క్లూడింగ్ అని చెప్పి. అంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా రాశాను అనుకో, ఏ టు జెడ్ ప్లస్ ఇట్లా రాస్తే ఏంటి, అసలు యాక్చువల్గా ఏ టు జెడ్ అని రాస్తే ఏంటి, ఏ టు జెడ్లో స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ లేవు, స్మాల్ ఏ టు జెడ్లో ఏమన్నా తీసుకో, ఎన్నైనా తీసుకో, ఒకటైతే ఒకసారి అయితే పక్క డ్రా చేయాలి, అంతే కదా ప్లస్ పెట్టానంటే. అదే క్యాప్ పెట్టాను అంటే స్మాల్ ఏ టు జెడ్ని ఇగ్నోర్ చేసేయి, అంటే ఏం కన్సిడర్ చేయాలి, క్యాపిటల్ ఏ టు జెడ్ 0 to 9 అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే. సో ఇప్పుడు నాకు లోవర్ కేస్లో ఉండొచ్చు, అప్పర్ కేస్లో ఉండొచ్చు, అంటే ఏం రాయొచ్చు, ఏ టు జెడ్ ఒకసారి రాయొచ్చు, క్యాపిటల్ ఏ టు జెడ్ ఒకసారి రాయొచ్చు, 0 to 9 కూడా ఉండొచ్చు, అంటే ఇట్లా రాయొచ్చు. అంటే ఫస్ట్ లెటర్ ఇవన్నిట్లో ఏదైనా ఉండొచ్చు. స్టార్ పెట్టామంటే అసలు ఈ ఫస్ట్ లెటర్ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఒకవేళ ఉంటే ఇవన్నిట్లో ఏదైనా ఉండొచ్చు ఫస్ట్ లెటర్. ఓకే. అది ఎన్నిసార్లైనా ఉండొచ్చు స్టార్ పెట్టడం వల్ల. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్ అనమాట. ఇప్పుడు ఇది చూసారు, ఇప్పుడు ఇది డాట్ అంటే ఏంటి అంటే దాని అర్థం ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, అంటే నీకు ఏ టు జెడ్ ఏ స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే న్యూ లైన్ ఎక్సెప్ట్ న్యూ లైన్ అనమాట దీని పేరు, ఎక్సెప్ట్ న్యూ లైన్ 1 2 3 థర్డ్ ఇక్కడ చూసారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు డాట్ ఇంక్లూడ్ చేయాలనుకోండి, అంటే ఇప్పుడు సపోజ్ డాట్ ఇలా పెట్టారనుకోండి, అంటే మామూలుగా డాట్కి ఇట్లా పెట్టక్కర్లేదు, డాట్ ప్లస్ ఇట్లా అంటే సింగిల్ క్యారెక్టర్ కదా,
మీరు ఇప్పుడు మల్టిపుల్ అనుకోండి, ఇట్లా బ్రాకెట్స్ పెడతారు, సింగిల్ క్యారెక్టర్ కదా. సో డాట్ ప్లస్ అంటే డాట్ ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు, 1 ఆర్ మోర్. డాట్ అంటే ఏంటి, ఏ క్యారెక్టర్ అయినా ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు ఎక్సెప్ట్ న్యూ లైన్. ఓకే, సో అది దాని అర్థం. ఇప్పుడు నీకు జస్ట్ ఏం కావాలంటే డాట్ అంటే యాక్చువల్లీ స్పెషల్ క్యారెక్టర్ కదా. స్పెషల్ క్యారెక్టర్స్ని ఎట్లా ఇంక్లూడ్ చేయాలంటే, ఇప్పుడు నీకు స్ట్రింగ్లో సపోజ్ డాట్ క్యారెక్టర్ కాదు, స్పెషల్ క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్ అంటే సపోజ్ ఏబి డాట్ సి ఇలా ఉంది. ఈ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎలా రాస్తావు, సపోజ్ ఏ బి, లేకపోతే డైరెక్ట్ ఇట్లా రాయచ్చు ఏబి డాట్కి బ్యాక్ స్లాష్ ఇచ్చి డాట్ ఇవ్వాలి. లేదు నువ్వు డాట్ డైరెక్ట్గా రాసావంటే ఇది ఏమనుకుంటుందంటే ఈ స్పెషల్ క్యారెక్టర్ అనుకుంటుంది. ఈ బ్యాక్ స్లాష్ ఏంటి, ఎస్కేప్ సీక్వెన్స్ అని చెప్పుకున్నాం మనం. సో ఎస్కేప్ బ్యాక్ స్లాష్ అంటే ఇప్పుడు సపోజ్ డాట్ని నువ్వు యాక్సెస్ చేయాలి స్ట్రింగ్లో, డాట్లో ఉన్న స్ట్రింగ్ని నువ్వు తీసుకురావాలి అనుకో, నువ్వేం పెట్టచ్చు అంటే స్లాష్ డాట్ పెడితే ఈ డాట్ ఉన్న స్ట్రింగ్ యాక్సెప్టెన్స్. సో స్టార్ ప్లస్ పెట్టావు అనుకో, దీని అర్థం ఏమవుతుంది, డాట్ 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 ఇలా ఎన్నిసార్లు ఉన్నా ఇలాంటి ఈ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా. సో ఈ డాట్కి స్లాష్ ఉండాలి ఇలాంటివి యాక్సెప్ట్ చేయాలంటే. నువ్వు జనరల్గా డాట్ స్టార్ ప్లస్ పెట్టావు అనుకో, దాని అర్థం ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఎనీ టైప్ ఆఫ్ లోవర్ కేస్ ఆర్ అప్పర్ కేస్ ఆర్ డిజిట్ ఎక్సెప్ట్ న్యూ లైన్. ఓకే, ఫోర్త్ది చూద్దాం. ఫోర్త్ది ఏంటంటే జస్ట్ ఇది ఇందాక మీరు చూసింది ఇది, దీని అర్థం ఏంటి, ఎక్సెప్ట్ ద వర్డ్స్ ఇన్ దిస్ పర్టికులర్ గివెన్, ఈ రేంజ్లో మీరు రాయబోయే ఎక్సెప్ట్ అని, అది తప్పితే అని. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏంటి ఇట్లానే రాస్తున్నారు అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లేకుండా. అంటే ఏంటంటే షుడ్ బిగిన్ విత్, అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా పెట్టావు అనుకో స్ట్రింగ్ అంటే ప్యాటర్న్ హెచ్టిటిపి ఇట్లా పెట్టావు అనుకో, హెచ్టిటిపి ఇదంతా కొలాబరేటెడే కాబట్టి హెచ్టిటిపిలో వదిలేసి డాట్ 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 అంటే ఏ క్యారెక్టర్ అయినా తర్వాత దాంతో ఉండొచ్చు, ప్లస్ ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు, ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు. ఓకే, సో దాని అర్థం ఏంటి అంటే హెచ్టిటిపితో స్టార్ట్ అవ్వాలి, స్టార్టింగ్ విత్, షుడ్ స్టార్ట్ విత్, కాకపోతే ఎంతైనా ఉండొచ్చు, ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు ఎక్సెప్ట్ న్యూ లైన్. అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి డాలర్ అంటే ఏంటి, ఎండ్ విత్. ఇప్పుడు సపోజ్ మీకు కొన్ని .com .in .org ఇట్లా ఎండ్ అవుతాయి కదా. సో అలాంటి వాటికి మీరు ఎట్లా ఎండ్ చేయొచ్చు అంటే స్ట్రింగ్ డాట్తో అవుతుంది కాబట్టి స్లాష్ డాట్ ఇది ఇంక్లూడ్ అవ్వడానికి ఫస్ట్ లెటర్. సో కామ్కి ఏం కట్టచ్చు మనం, ఆర్లు కాబట్టి అన్ని ఆర్గ్ ఆర్ ఇన్ ఆర్ కామ్ ఆర్లు అనమాట. ఇవన్నీ ఆర్ ఇవన్నిట్లో ఏదైనా రావచ్చు, కాకపోతే దీంతో ఎండ్ అవ్వాలి స్ట్రింగ్, ఇంకా దాని తర్వాత ఇంకేమవుతుంది. సో డాలర్. ఓకే, సో ఇదనమాట. ఇక్కడ దాకా తెలుసుకుంటే అర్థమై చాలు. కాకపోతే దీని మీద మీరు ఇట్లా రాస్తున్నారు చూసారా, A to Z 0 to 9 ఇవన్నీ ఇంత రాయక్కర్లేదు. జస్ట్ చిన్న థింగ్ ఉంటుంది అనమాట, /D /D /w /W ఇలాంటివి ఉంటాయి. ఇదంతా రాసే బదులు నువ్వు జస్ట్ ఇలాంటివి రాస్తే సరిపోతుంది. దేనికి ఏది రాయాలి అన్నది నేను చిన్నగా చెప్తాను, ఎక్కువసేపు చెప్పను. ఆ 3 గుర్తుపెట్టుకుని మీరు ఇలాగైనా రాసుకోవచ్చు, లేకపోతే ఈ వర్డింగ్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఏది సింపుల్గా ఉంటుంది. ఓకే, కాకపోతే మీరు ఇది ఎందుకు నేర్చుకోవాలి అని అంటే ఎవరైనా రాసేటప్పుడు ఇలా రాస్తారు మోస్ట్లీ. సో మీకు అర్థం అవ్వాలి అంటే ఈ కూడా నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది, కాబట్టి వాళ్ళు రాసింది ఏంటన్నది. చూడండి, ఇది 0, దీన్ని ఏం మాట్లాడుకున్నాం, డిజిట్స్ అని చెప్పుకున్నాం. నువ్వు ఇలా రాయొచ్చు, డిజిట్స్ మాత్రమే కావాలి అంటే, లేదా /D అని పెట్టినా సరిపోద్ది. మనం మాట్లాడుకున్నాం కదా స్క్వేర్ బ్రాకెట్లో 0 to 9 అంటే ఓన్లీ 0 to 9 ఒకసారి రావాలి, ఏదో ఒక లెటర్, ఏదో ఒక డిజిట్. దాని బదులు ఇది రాయొచ్చు నువ్వు. సేమ్ అట్లానే నాన్ డిజిట్స్ అంటే ఆల్ఫాబెట్స్ కానీ, స్మాల్ కేస్ ఆల్ఫాబెట్స్ కానీ, బిగ్ కేస్ ఆల్ఫాబెట్స్ కానీ, లేకపోతే ఎనీ స్పెషల్ క్యారెక్టర్ కానీ వితౌట్ డిజిట్స్ ఇలా రాయొచ్చు నువ్వు. అంటే నువ్వు మామూలుగా ఇవన్నీ మెన్షన్ చేయాలంటే ఇట్లా ఎంత దారుణంగా మెన్షన్ చేయాలి, A to Z, క్యాపిటల్ A to Z, పక్కన అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ రాయాలి. ఇలా డాట్లు పెడితే సరిపోదు, ఇక్కడ జస్ట్ పెట్టాను అనమాట. అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ రాయాలి, స్టార్ అయితే స్టార్, హ్యాష్ అయితే హ్యాష్, ఏ అయితే అయ్యి. ఓకే, సో దాని బదులు /D ఇలా రాస్తే దాని అర్థం ఏంటంటే ఈ అన్నింటిలో ఏదైనా కన్సిడర్ చేయి వితౌట్ డిజిట్స్. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఆల్ఫాబెటికల్స్ న్యూమరిక్స్ వితౌట్ స్పెషల్ క్యారెక్టర్స్. నాన్ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఆల్ఫా న్యూమరిక్ కానివి, అంటే ఇవి కానివి అంటే ఏంటి, స్పెషల్ క్యారెక్టర్స్. వైట్ స్పేస్ ఇది చాలా అరుదుగా వాడుతూ ఉంటారు. సో దాని అర్థం ఏంటి అంటే ఒక వైట్ స్పేస్ ఉన్నా కూడా కన్సిడరబుల్, అంటే /N కానీ /T కానీ, ట్యాబ్ స్పేస్ కానీ, జస్ట్ ఒక స్మాల్ స్పేస్ కానీ, న్యూ లైన్ కానీ, లేకపోతే నిన్న మాట్లాడుకున్న క్యారేజ్ రిటర్న్ కానీ, లేకపోతే ఈ /F గురించి కానీ, ఇవన్నీ కూడా కన్సిడరబుల్. ఓకే, ఈ మెన్షన్ చేసే బదులు నువ్వు /S మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నాన్ వైట్ స్పేస్, క్యాపిటల్ S నాన్ వైట్ స్పేస్. నెక్స్ట్ స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఈ క్యాప్ అని మాట్లాడుకున్నాం కదా, దాని బదులు నువ్వు ఇదైనా పెట్టచ్చు. ఓకే, అట్లానే
డాలర్ ఉంది కదా, డాలర్ అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ కదా, దాని బదులు జెడ్ అయినా పెట్టచ్చు. ఓకే, సో ఇవి చాలామంది వాడే రిప్రజెంటేషన్ అనమాట. సో అందుకని చెప్తున్నాను, ఇవి గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎట్లా కనిపిస్తుంది అన్నది ఇవి వాడాక. ఓకే, అంతకుమించి ఇంకెక్కువ లాగను. దట్ షుడ్ బీ ఆల్ అని చెప్పి ఈ రోజుకి బాయ్ చెప్తాను రెగ్యులర్గానే. సో ఒకసారి లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ తర్వాత మూసేద్దాం. సో ఇదే ఎగ్జాంపుల్ చూడండి. డేట్ రావాలి. డేట్ ఎట్లా ఉంటుంది అంటే 2 డిజిట్ డేట్ ఉండొచ్చు. సో అండ్ ఆల్సో 1 డిజిట్ డేట్ ఉండొచ్చు అంటే లేదు, 01 అని రాయొచ్చు కదా. 2 డిజిట్ 1 అయినా 2 అయినా 3 అయినా 01 02 03 రాయొచ్చు కాబట్టి 2 డిజిట్ డేట్. సో /t అంటే ఏంటి? డిజిట్స్, ఓన్లీ డిజిట్స్, నాన్ న్యూమరిక్స్ కదా. సో సారీ, నాన్ ఆల్ఫాబెటికల్, ఓన్లీ న్యూమరిక్స్, క్యారెక్టర్స్ కూడా కాదు. అందుకని /d పెట్టాను. ఇన్స్టెడ్ ఆఫ్ బాక్స్ 09 ఐ గేవ్ /t. దాని పక్కన ఎన్నిసార్లు m టైమ్స్ మాట్లాడుకున్నాం కదా, 2 టైమ్స్ రావాలి నాకు. 2 టైమ్స్ పిక్ జరగాలి. ఒకసారి 1 డిజిట్ తీసుకో, సెకండ్ టైం సెకండ్ డిజిట్ తీసుకో, 2 డిజిట్స్ కవర్ అయిపోతుంది. తర్వాత స్లాష్ ఉండాలి. స్పేస్ ఉంటే స్పేస్ పెట్టాలి మీరు, ఇక్కడ స్పేస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ అదే /d 2 టైమ్స్ అంటే డిజిట్ 2 టైమ్స్, తర్వాత డిజిట్స్ 4 టైమ్స్ తీయాలి. సో ఇది ఇలాంటి స్ట్రింగ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇదనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో పాస్వర్డ్స్ అన్నది ఎట్లా? /w అంటే ఏంటని చెప్పుకున్నాం, నాన్ న్యూమరిక్, ఆల్ఫా న్యూమరిక్ అంటే ఆల్ఫాబెటికల్స్, న్యూమరిక్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అలౌడ్ కాదు. కాకపోతే నువ్వు నచ్చిన స్పెషల్ క్యారెక్టర్ ఏమన్నా రాసుకోవాలనుకుంటే నేను _ అనుకున్నాను, అది తప్పితే ఇంకేమీ వద్దు. నాకు @ ఇలాంటి అని అవైలబుల్ అంటే @ కూడా పెట్టుకుంటాను. ఓకే, ఇక్కడ ఓకే. సో అది 8 సార్లు, అంటే నా మినిమం పాస్వర్డ్ లెంత్ 8 అనమాట. సో 8 సార్లు పిక్ జరగాలి ఈ పర్టికులర్ సెట్లో. నేను మామూలుగా రాయాలంటే దీన్ని ఎలా రాయాలి? ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి ఆల్ఫాబెటికల్స్ రాయాలి, స్మాల్ a to z, క్యాపిటల్ A to z, 0 to 9 _ ఇంత రాసే బదులు /w అని సింపుల్గా రాస్తాను. 8 టైమ్స్ కామా పెట్టి వదిలేసాను అంటే నెక్స్ట్ది ఇన్ఫినైట్, అంటే మినిమం 8 ఉండాలి నా లెంత్, మినిమం 8 టైమ్స్ పిక్ జరగాలి, మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ అయినా పిక్ జరగచ్చు. ఓకే, సో ఇది అనమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంతవరకు చూసుంటే మాత్రం మీరు నిజంగా ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ దిస్ థింగ్. సో ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి, నేను రోజు అడుగుతున్నాను, ఎవరు చెప్పట్లేదు, చూసారు అనుకుంటున్నాను, చూడలేదు అనుకుంటున్నాను, తెలియట్లేదు. బట్ థ్యాంక్ యూ, బై.